శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో అంటే 9/9/2024 రోజు జరిగే విశేషం ఏంటి, నేటి విశేషం ఏంటి, ఏ దేవుడిని ఆరాధించాలి, శుభాశుభ సమయాలు ఏంటి, పంచాంగం ఏంటి, 27 నక్షత్రాలకి అనుకూల ప్రతికూలతలు ఏంటి, తారాబలం, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం జపించాలి అనే అనేక విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. పంచాంగంకి వెళ్లే ముందు ఈ రోజు 9/9/2024 శుద్ధ షష్ఠి, భాద్రపద శుద్ధ షష్ఠి. ఈ భాద్రపద శుద్ధ షష్ఠినే మనం సూర్య షష్ఠి అని కూడా అంటాం. ఈ రోజు ఎవరైతే అభ్యంగన స్నానం చేసి సూర్యుని ఆరాధించి పంచగవ్యాలను అంటే ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పేడ, మూత్రం ఇవైతే ఎవరైతే ప్రాసనం చేస్తారో వారికి అశ్వమేధం కంటే చేసిన దానికంటే ఎక్కువ ఫలితం కలుగుతుంది. మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు రాత్రి సప్తమి కూడా రావటం వలన సప్తమితో కూడిన షష్ఠి చాలా సూర్యుడికి ప్రీతికరం. ముఖ్యంగా ఈ రోజు సూర్యారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం కూడా ఎటువంటి పాతకాలైనా కూడా నశిస్తాయి. ఇక మనం పంచాంగాన్ని చూస్తే గనక శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షి, షష్ఠి రాత్రి 9:53 దాకా, తదుపరి సప్తమి, నక్షత్రం విశాఖ నక్షత్రం సాయంత్రం 6:04 దాకా, తదుపరి అనురాధ, వైద్యుతి యోగం, కౌలవ కరణం, రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:10 దాకా, యమగండం ఉదయం 10:41 నుండి 12:13 దాకా, వర్జం రాత్రి 10:24 నుండి 12:08 దాకా, గుళిక కాలం మధ్యాహ్నం 1:44 నుండి 3:16 దాకా, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:26 దాకా, తిరిగి మధ్యాహ్నం 3:04 నుండి 3:52 దాకా, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:30 నుండి 5:18 దాకా, అమృత కాలం ఉదయం 8:20 నుండి 10:06 దాకా, అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 11:48 నుండి 12:37 దాకా. దుర్ముహూర్తాలు యమగండ కాలం వర్జాన్ని వదిలి మిగిలిన రోజుల సమయాల్లో మనం ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ప్రయాణాలకు అభిజిత్ లగ్నం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. ఔషధ సేవనకి అమృత కాలంలో సేవిస్తే కనుక ఆ మందు ఔషధం అమృతంలా పనిచేసి ఆ అనారోగ్యాన్ని తొందరగా కూడా నయం చేస్తుంది. ఇక ఈ రోజు మనం తారాబలం గమనిస్తే కనుక 9/9/2024 సోమవారం తారాబలం సూర్యోదయానికి విశాఖ నక్షత్రం. ఈ నక్షత్ర ప్రకారం చూసినప్పుడు పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర వారికి జన్మతార అవుతుంది. ఈ జన్మతార సహజంగా ఏంటంటే అన్ని పనులకి అంత అనుకూలం కాదు. కొంచెం మానసికమైన సమస్యలు కొంచెం ఇదిగా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించాలంటే ఆకుకూరలను దానం చేసి కనుక ప్రారంభిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వాళ్ళకి పరమిత్రతార అవుతుంది. వీరికి ఏంటంటే ఏదైనా పనులు కొంచెం ప్రయత్నపూర్వకంగా చేసే పనులలో విజయం లభిస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వాళ్ళకి మిత్రతార అవుతుంది. సహజంగా మిత్రతార చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనుల్లో కూడా సౌకర్యాన్ని, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఊహించని శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి నైదనతార అవుతుంది. నైదనతార అన్నది ఎవరికైనా సరే ఎటువంటి కార్యక్రమానికి అంత అనుకూలం కాదు. అత్యవసర పరిస్థితులు చేయవలసి వస్తే గనక నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. వీలైనంత వరకు ప్రయాణాలు గాని, ఎటువంటి కార్యక్రమాలు వీరు చేయకుండా ఉంటేనే మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధన తార అవుతుంది. సాధన తార అన్ని రకాల పనుల్లోనూ కూడా సాధన చేయడానికి, మంత్రజపం సాధించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్తార అవుతుంది. ఈ ప్రత్యక్తార సహజంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ, భాగస్వామి వ్యాపారం కొంచెం విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో ప్రారంభిస్తాంటే ఉప్పు దానం చేస్తే గనక కొంత దోష పరిహారం జరుగుతుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వాళ్ళకి క్షేమతార. క్షేమతార అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాలకి, ఆరోగ్య విషయాలకి, చికిత్సలకి చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి విపత్తార అవుతుంది. ఈ విపత్తార అన్నది ఏంటంటే ఈ రోజు ప్రారంభించిన పనుల్లో కొంచెం విభేదాలు రావటం, ఆటంకాలు రావడం, తొందరగా పూర్తి కాకపోవడం లాంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు శుభకార్యాలు అంతగా ప్రారంభించకుండా ఉంటే మంచిది. అత్యవసర పరిస్థితుల్లో ప్రారంభించాలంటే బెల్లం దానం చేసి ప్రారంభిస్తే కొంచెం దోష పరిహారం జరుగుతుంది.
ఆరుద్ర, స్వాతి, శతభిషం వాళ్ళకి సంపత్తార అవుతుంది. ఇది సహజంగా సంపత్తార అనేది ఆర్థిక వ్యవహారాలకి అన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మనం చూసినప్పుడు మేషరాశి వారికి అష్టమ చంద్రుడు కనిపిస్తాడు. తర్వాత ఈరోజు మనకి ముఖ్యమైన మంత్రం ఏం చదువుకోవాలంటే, "దదిశంక తుషారాపం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సౌమ్యం శంభోర్ముఖ భూషణం." అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్యషష్ఠి మూలకాన సూర్యారాధన కూడా చాలా విపరీతమైన మేలు కలుగజేస్తాయి. మంచి ఫలితాలు కూడా కలుగజేస్తాయి. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఈరోజు తెల్లని వస్త్రాలు ధరించి వెళ్తే గనక, ఆ చంద్రుని అనుగ్రహం వలన ఈరోజు మీ అదృష్టం సంఖ్య పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చక్కగా ఈ నియమాలు తెలుసుకోండి. మీ నక్షత్ర ప్రకారం ఉన్నట్టుగా మీరు ఈరోజు చేసుకుంటే గనక అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఓం నమః శివాయ. శివారాధన కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సంతాన సమస్యలు ఎవరైనా బాధపడేవారు ఈ సోమవారం నాడు శివాలయంలో పెరుగుని దానం చేయటం వలన కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియాలంటే గనక ఈ ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మేము ఇప్పుడు ఇందిచ్చే నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా మీ దాకా చేరటానికి అవకాశం వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. వాట్సాప్ ద్వారా గాని, ఫేస్‌బుక్ ద్వారా గాని, సోషల్ మీడియా ద్వారా గాని షేర్ చేయండి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఎవరైనా సంప్రదించదలుచుకుంటే 8585903475కి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.